ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 36వ అధ్యయనంలో మొదట ఒక చిన్న కథ గురించి చెప్పుకున్నాం. అందులో బాబావారు నీతి ఏంటో చూద్దాం. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా. తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదికారిగాను, పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. అంటే ఏంటి? డబ్బు మీద వ్యామోహంతో, డబ్బు మీద ఆశతో అందులోనే మునిగి తేలేటట్లు చేసేవారు కాదనమాట. అంటే డబ్బు మనకు అవసరమయ్యి డబ్బుని మనం అవసరాలకి వాడుకొని అది ఎలా ఉండాలో అలానే ఉండాలి. అంతేకాని డబ్బుకు బానిస అయిపోయి చెడు మార్గాల్లో పయనించేటట్లు ఉండకూడదు. వాటన్నిటి నుండి అవాయిడ్ చేసేవారనమాట బాబావారు. ఈ విషయమున భక్త మహల్సాపతి యొక్క నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. ఒక కథ చెప్తున్నారు. ఏ విధంగా ఉండేవారు, ఏ విధంగా అయినారు, ఏ విధంగా డబ్బు మీద వ్యామోహం ఉందా, దాన్ని అవసరానికి మాత్రమే వాడుతున్నారా అని చెప్పి ఒక భక్తుని కథ, మహల్సాపతి కథ గురించి చెప్తున్నాడు. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార్తవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సమకమున మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. మహల్సాపతి పేదవాడని మహల్సాపతికి వేరే వాళ్ళు హంసరాజు అనే అతను హెల్ప్ చేయాలని చూశాడు. కానీ బాబావారు అనుమతి ఇవ్వలేదన్నమాట. బాబావారు అనుమతిస్తేనే ఆయన తీసుకుంటాడు, లేకపోతే మహల్సాపతి తీసుకోడు. బాబా ఏ విధంగా ఉందో చూద్దాం. పిమ్మట రెండవ అతిథి తన కథ ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండెను. దురదృష్టమున వాడు చెడ్డ మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమనంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా యాస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడి తిని విచారగ్రస్తుడైన దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపి తిని. అతడు షిరిడీ సాయి అను ఔలియాయున్నారు. వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడిచిపెట్టు. నీ మనస్సులో వారి దర్శనం చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను. నేనటులనే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనం చేసిన పిమ్మట నేనన్నము తినెదను అని మొక్కుకొంటిని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బుకు నాకిచ్చెను. అంటే బాబావారు డబ్బుని ఎంతవరకు తీసుకోవాలి, దాన్నే డబ్బునే పిచ్చిగా భ్రమించే వాళ్లకు ఎలా ఉంటుంది అని ఒక చిన్న కథ మహల్సాపతి దగ్గర చెప్తున్నాడనమాట. ఒక బ్రాహ్మణుడి వంట మనిషి 35 సంవత్సరాల నుండి చేస్తూ 30,000 రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోతాడనమాట. బ్రాహ్మణుని డబ్బు వంట మనిషి ఎత్తుకొని పోతాడు. తర్వాత ఒక ఫకీరు కనిపించి బ్రాహ్మణుడికి, నీకు ఇష్టమైన ఆహారంలో ఆ డబ్బు దొరికే వరకు ఇష్టమైన పదార్థం తినను అని మొక్కుకో, బాబావారి దర్శనం చేసుకో, నీ డబ్బు దొరికిన వెంటనే బాబావారిని దర్శనం చేసుకో అని ఒక ఫకీరు అతనికి షిరిడీ వెళ్ళు, ఖచ్చితంగా నీకు పరిహారం దొరుకుతుంది అని ఆ బ్రాహ్మణుడికి
ఒక ఫకీరు చెప్తాడనమాట. సరే అని నాకు ఇష్టమైనది పదార్థాన్ని వదిలిపెట్టి ఖచ్చితంగా షిరిడి బాబా దగ్గరికి వెళ్తాను అని చెప్పి అంటాడు. దీని తర్వాత 15 దినాలు గడిచిపోయిన తర్వాత బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బు నాకు ఇచ్చెను, నా శరణు వేడాను. అంటే బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి వంట మనిషి తనంత 15 రోజుల తర్వాత తనంతట తనంటే వచ్చి డబ్బులంతా ఇచ్చి శరణు వేడాడు. వాడిట్లా నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేశాను, నాకు పిచ్చి పట్టి నేను ఇట్లా చేశాను, నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించండి. బ్రాహ్మణుడి దగ్గర వంట మనిషి ఎత్తుకుపోయినాడు కదా 30,000, ఆ వంట మనిషే వచ్చి నాకు పిచ్చి పట్టింది అందుకే నేను ఇట్లా చేస్తున్నాను, నన్ను క్షమించండి అని కోరుకుంటున్నాడు అనమాట బ్రాహ్మణుడిని. ఈ విధముగా కథ సుఖాంతమైంది. ఆ విధంగా కథ సుఖాంతమైంది. ఇందులో బాబావారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయినారు, ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం. నాకు కనిపించి సహాయం అనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఆ విధంగా ఫకీరు చెప్పాడు కదా, నీకు ఆహారంలో ఇష్టమైన అరుగు మీద కూర్చొని 15 రోజుల పాటు ఏడ్చినాడు. మిగతా 15 రోజులు గడిచిపోయాక నెల పూర్తి అయిన తర్వాత వంట మనిషి వచ్చి డబ్బులు ఇచ్చేసినాడు బ్రాహ్మణుడికి. అప్పుడు బ్రాహ్మణుడు ఫకీరు చెప్పినట్టే నా డబ్బు దొరికింది, ఆహారంలో ఇష్టమైన పదార్థాన్ని వదిలిపెడతానని చెప్పినాను కాబట్టి ఇంక షిరిడి బాబాని దర్శించుకోవాలి అని చెప్తాడనమాట. ఫకీరు చెప్పిన షిరిడి సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగింది బ్రాహ్మణుడికి. మా ఇంటికంత దూరము వచ్చిన వారు షిరిడి సాయిబాబే అని నా నమ్మకం. కాబట్టి నా కోసం అప్పుడు నేను బాధపడుతున్నప్పుడు వచ్చిండేది ఎవరో కాదు బాబావారే అని బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు. ఎవరైతే నాకు కష్టపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయలు కొరక పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా నా వద్ద నుంచి ఏమీయో ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. కాబట్టి ఇదంతా కూడా బాబావారే చేశారు, మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా మొక్కను మరచి తిని ఒకనాటి రాత్రి నేను కొలాబాలోనున్నప్పుడు బాబా స్వప్నంలో జూచి తిని షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవు నిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు, కానీ నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడ నుండి ఇక్కడకు రైల్లో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, మేమెక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టమేమని చెప్పవలెను. బాబా మా ద్రవ్యమును తిరిగిని రాబట్టెను, ఇక్కడకు లాగుకొని వచ్చెను. బ్రాహ్మణుడంతా కూడా చెప్పుకుంటున్నాడనమాట, దొంగలించిన సొమ్ము దొరికింది, తర్వాత బాబాని చూస్తానని చెప్పి ఆయన ద్రవ్యమంతా దొరికిన తర్వాత బాబాని చూస్తానని మర్చిపోయినాడు. కొలాబాలో పడుకున్నప్పుడు ఆయన కలలో బాబావారి స్వప్నంలో కనిపించారు. అక్కడ నుండి బొంబాయి నుండి షిరిడీ చేరాలని డిసైడ్ అయినాడు. కానీ బోట్లో స్టీమర్లో ఎక్కడానికి కెప్టెన్ ఒప్పుకోలేదు. కానీ ఒక నౌకరు సహాయంతో ఆ బ్రాహ్మణుడు ఎక్కి బొంబాయి వచ్చినాడు. అక్కడి నుండి రైలు మార్గంలో మళ్ళీ బాబావారిని చేరుకున్నాడు అనమాట. నా అదృష్టం ఏమని చెప్పాను, బాబావారు నా ద్రవ్యాన్నంతా తిరిగి రాబట్టినాడు. దొంగతనం చేసిపోయిన తర్వాత దొంగ వచ్చి తిరిగి ఇవ్వడం అంటే మాటలా, అదంతా బాబావారి అనుగ్రహమే కదా. ఆ విధంగా అనమాట, ఆ విధంగా ఇక్కడికి లాక్కొని వచ్చినారు. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమంతయు ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు, వారే కొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను ఇచుటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతమును శక్తి మతత్వమును నిరూపించిరి. బాబావారి ఇదంతా చేస్తున్నారు. స్టీమర్లో జాగా లేదన్నా కూడా నౌకర్ రూపంలో బాబావారి చెప్తానే ఆ స్టీమర్ వ్యక్తి ఒప్పుకున్నాడు. కెప్టెన్ ఒప్పుకొని నాకు జాగా ఇచ్చారు. ఇదంతా కూడా గోవా కబాలోలో ఉన్నా నేను. అక్కడ నుండి బొంబాయి వచ్చి గోవా అక్కడి నుండి జ్ఞప్తికి తెచ్చుకొని గోవా వెళ్ళి గోవా నుండి బొంబాయి నుండి మళ్ళీ రైల్లో షిరిడీకి. ఇదంతా బాబావారు ఇక్కడికి నన్ను రప్పించడానికే చేశాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన యొక్క సర్వజ్ఞతనికి కృతజ్ఞతగా ఉంటాను. మా అదృష్టం షిరిడీలో ఉన్న మీ అదృష్టం ఏంటి? ఎప్పుడు నిరంతరం బాబావారితో గడుపుతూనే ఉంటారు, మీరు నవ్వుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. ఏమని చెప్పను మీ అదృష్టము అని షిరిడీ ప్రజలతో బ్రాహ్మణుడు చెప్తున్నాడు అనమాట.
అదేవిధంగా బ్రాహ్మణుడు కూడా బాబావారి యొక్క అనుగ్రహం చేత పోయిన డబ్బు దొరకడం వల్ల ఆయన కూడా సంతుష్టుడయ్యి ఆయన కూడా బాబావారికి భక్తుడయ్యాడనమాట. అందులో ఇంకొక కథ, ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైన సంతానం కలగలేదు. ఆమెకి పెళ్ళయింది, ఆమెకి 27 ఏండ్లు వచ్చినా కూడా సంతానం కలగలేదన్నమాట. ఆమె అనేక దేవతలకు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. తుదుకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయు నిశ్చయించుకుని తన సవతి కొడుకగు, అంటే ఒక వ్యక్తికి 2 భార్యలు, ఒక ఆమెకు సంతానం కలగలేదు, ఇంకొక ఆమెకు సంతానం ఉన్నారనమాట. ఆ బాబుని వెంట పెట్టుకొని షిరిడీకి వచ్చిందనమాట ఈమె. బాబావారిని దర్శించుకుంటే బాబావారి యొక్క అనుగ్రహంతో నాకు సంతానం కలుగుతుంది, బాబావారు బ్లెస్ చేస్తే సంతానం కలుగుతుంది అనే నమ్మకంతో ఈమె షిరిడీ వచ్చింది. ఆమె సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడీ వచ్చెను. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినా అది భక్తులతో కిటకిటలాడుతూ ఉండేదన్నమాట. ఆమె 2 నెలలు గడిపింది అంటే అక్కడే ఒక రూమ్ తీసుకొని బస్ చేసి 2 నెలల్లో ద్వారకామాయికి పోవడం, బాబావారిని దర్శనం చేసుకోవడం, రావడం అట్లా అనమాట. ఆ 2 నెలలు కూడా ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉండేది, మసీదు నిండి ఉండేది. బాబా చుట్టూ భక్తుల మండలి మూగి ఉండేవారు. బాబా నొంటరిగా జూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి ఆమె ఏమనుకుంటుంది, ఔరంగాబాద్కర్ భార్య ఏమనుకుంటుంది, ఆమె బాబావారు మసీదులో ఒక్కరే ఉన్నప్పుడు పోయి బాబావారి పాదాలు పట్టుకొని నా మనస్సులో ఉండేదంతా కూడా నేను చెప్పుకొని నాకు సంతానం కావాలి అని అడగల్లా అని అనమాట ఆమె అనుకుంటాను. అందరూ ఉన్నప్పుడు అడగడానికి ఆమె ధైర్యం చాలక తన మనసులో మాట విప్పి చెప్పి తనకొక సంతానం కావాలనను కోరుకున్నటకై తగిన అవకాశంకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుట్టతుడకు ఇంకా సాలైపోయి తుట్టతుడకు శ్యామాకి చెప్పిందనమాట. శ్యామాకి ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా నున్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగు చేసుకోమనెను. శ్యామ బాబా దర్బారులెప్పుడు తెరిచి ఉండెనో అయినను ఆమె గూర్చి ప్రయత్నించేదామనియు సాయి ప్రభు ఆశీర్వదించవచ్చు ననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిళ్లలో కొబ్బరికాయ అగరవత్తులు సిద్ధముగా నుండుననియు తాను సైగ చేయగానే మసీదు పైకి రాగలనని చెప్పనమాట. మసీదులోకి వచ్చి ఒక మూలలో కూర్చో, కొబ్బరికాయ అగరవత్తులు అన్నీ తీసుకొని రా, నేను సైగ చేస్తానే బాబా వారి దగ్గరికి వచ్చేయి అని చెప్పి శ్యామ చెప్తున్నాడు అనమాట ఆమెకి. అలా చెప్పినాడు. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజన అనంతరం బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. ఆ విధంగా శ్యామ బుగ్గను బాబావారు గిల్లారనమాట. గిల్లితే శ్యామ కోపగించి, దేవా నా బుగ్గును గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కరలేదు, మేము నీపైన ఆధారపడి ఉన్నామా? ఇదేమైనా మన సాన్నిహిత్య ఫలితమా అనెను. బాబా ఇట్లనెను, శ్యామ 72 జన్మల నుంచి నీవు నాతోనున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు, ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లా నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావాలను. శ్యామ బుగ్గు గిల్లదానే బాబావారు ఊరికే తమాష్కి గిల్లదానే శ్యామ మన ఇద్దరిది ఏమన్నా జన్మజన్మల బంధమా ఏంటి అన్నట్లంటే, అవును 72 జన్మల నుండి నువ్వు నా దగ్గర ఉన్నావు, ఎప్పుడూ గిల్లలేదు, ఇప్పుడు గిల్లతానే నీకు కోపం వచ్చిందా అని అంటేనే శ్యామ ఈ రకంగా చెప్తున్నాడు. ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవమే నాకు కావాలి, మీ నుండి మాకు గౌరవం కానీ స్వర్గము కానీ విమానం కానీ అవసరం లేదు, మీ పాదముల యందు నమ్మకమును మాకెప్పుడూ నుండుగాక. బాబా ఇట్లనెను, అవును నేను వచ్చినది అందుకే, ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని, నీ యందు నాకు ప్రేమ అనురాగములున్నవి అని చెప్పి మాకెప్పుడు మీ పాదాల దగ్గర నమ్మకం కావాలి, మాకు ఇవేంటివి అవసరం లేదు, స్వర్గం కానీ గౌరవం కానీ ఇంకోటి అవసరం లేదని శ్యామ బాబావారితో చెప్తున్నారన్నమాట. బాబావారు చెప్పాడనమాట, నేను వచ్చినది అందుకే, ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని, నీ యందు నాకు ప్రేమ అనురాగాలు ఉన్నాయి శ్యామ అని చెప్తున్నాడు. అట్లనొచ్చు బాబా
పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చుండెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తలు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుకు ఆడుచు శబ్దము వచ్చుచుండెను. అంటే టెంకాయ లోపల నీళ్ళు లేకపోతే కొబ్బరి ఫామ్ అయి ఉంటుంది. ఆ కొబ్బరి ఎలా టక్ టిక్ అనే సౌండ్ వస్తుంది కదా, గిటుగా ఉంటుందన్నమాట. బాబా అంటున్నాడు, శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది, అది అది ఏమనుచున్నదో విను అని చెవు దగ్గర పెడుతున్నాడు అనమాట. బాబా వారు అల్లాడిచ్చి శ్యామ చెవు దగ్గర. శ్యామ ఏమంటున్నాడో, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో ఇమ్ము అని శ్యామ ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఆమె గర్భంలో ఒక బిడ్డ ఆ విధంగా తిరగాలనుకుంటుంది. టెంకాయలో గిటిక ఏ విధంగా తిరుగుతుందో అట్లా తిరగాలనుకుంటుంది శ్యామ బాబా అని శ్యామ వారు బాబాకు చెప్తున్నాడు. బాబా అంటున్నాడు అనమాట, ఏమంటున్నాడు, టెంకాయ బిడ్డను ప్రసాదించున అట్లనుకొనొచ్చు ప్రజలెంత అమాయకులు. బాబావారు అంటున్నారు అనమాట, టెంకాయ బిడ్డ ఇస్తుంది, ఆహా ప్రజలు ఎంత అమాయకులంగా ఉన్నారంటే. ఇప్పుడు శ్యామ అంటున్నాడు, ఆ మాటలన్నీ మాకొద్దు, నీ మాట మహిమయు ఆశీర్వాద ప్రభావము నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయించు ఆశీర్వాదం ఇవ్వుకున్నావు. ఈ టెంకాయలో గిటుక తిరుగుతూ ఉంటే కొబ్బరి తిరుగుతూ ఉంటే, ఎండుకుపోయి కొబ్బరి తిరుగుతూ ఉంటే కొబ్బరి గిటుగ్గా మారిపోయి గుండ్రంగా తిరుగుతూ ఉంటే టెంకాయ బిడ్డను ప్రసాదిస్తుందా, ఆహా ఎట్లా శ్యామ అని అంటే, శ్యామ ఇవన్నీ మాటలు కాలయాపన చేస్తున్నావు, నువ్వు బ్లెస్ చేస్తే చాలు సంతానం కలుగుతుంది అన్నట్టు శ్యామ వేడుకుంటున్నాడు. ఆ సంవాదం కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. బావారు పదే పదే ఆ టెంకాయను కొడదామంటున్నాడు. శ్యామ వద్దు, కొట్టద్దు, ఆ టెంకాయని ఆ భక్తురాలకి ఇచ్చేసాయి, ఇక సంతానం కలగని అని చెప్తున్నాడు. తుదుకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగుననెను. సరే శ్యామ ఈ విధంగా డిస్కషన్ చేసి, సరే నీకు సంతానం కలుగుతుంది పో, ఈ శ్యామ అంటున్నాడు కదా, సరే నీకు వరం ఇచ్చేస్తున్నాను అన్నట్టు బాబావారు అంటున్నారనమాట. ఎప్పుడని శ్యామ అడిగాను. 12 మాసాలలోని బాబా జవాబిచ్చాను. 12 నెలల్లో ఈమె ఖచ్చితంగా బిడ్డనెత్తుకుంటుంది, వెళ్ళమను అన్నట్టు చెప్తున్నాడు. టెంకాయను పగలగొట్టిరి, ఒక చిప్పను ఇరువురు తినిరి. ఒక చిప్పను టెంకాయ పగలగొట్టి అందులో ఒక చిప్పను శ్యామను బాబావారు తిని ఇంకో చిప్పను ఆమెకి ఇస్తారనమాట భక్తురాలకి. రెండవ చిప్ప ఆమెకి ఇచ్చిరి. అప్పుడు ఎవరైతే సంతానం కోరుతోందో ఆమె ఔరంగాబాద్కర్ భార్య. అప్పుడు శ్యామ ఈ స్త్రీ వైపు తిరిగి, అమ్మ నీవు నా మాటలకు సాక్షివి, నేను అంటున్నా కదా 12 నెలల్లో బిడ్డనెత్తుకుంటావని, ఆ మాటలకు సాక్షివి నీవే. నీకు 12 మాసాలలో సంతానం కలుగనిచో, 12 నెలల్లో నీకు పిల్లలు పుట్టకపోతే, సంతానం కలగకపోతే, ఈ దేవుని తలపై నాకు ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుండి తరిమివేయి. ఈ మసీదుకి రా, ఒక టెంకాయ తీసుకొచ్చి నా నెత్తిన కొట్టు, నేను చెప్పిన మాట తప్పైతే అన్నట్టు బాబావారు అంటున్నారు. ఇందుకు తప్పినచో నేను మాధవుడు గాను, మీరు దీనిని జూచెదరుగాక. ఇది తప్పితే నేను మాధవుణ్ణి కాదు అని చెప్తున్నారు బాబావారు. అంటే అది అక్షరాల సత్యంతో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. ఆమె 1 సంవత్సరంలో కొడుకును గనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి, అదే ఔరంగాబాద్కర్ అనే భార్య కదా, ఆ ఔరంగాబాద్కర్ కృతజ్ఞతగా 500 రూపాయలు ఇచ్చెను బిడ్డ పుట్టినాడని. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. ఈ విధంగా బాబావారు వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించారనమాట. వాళ్ళు ఇచ్చిన 500 డబ్బుతో శ్యామకర్ణ గుర్రానికి శాల కట్టించాడనమాట. ఓం శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.